సో మంత్రివర్గం ఎప్పుడో ఏర్పాటు చేశారు. శాఖల కేటాయింపు ఈరోజు జరిగింది. శాఖల కేటాయింపు జరిగిన తర్వాత ఒక్కొక్క మంత్రులకు ఏమేమి శాఖలు క్లియర్ కట్గా చూడొచ్చు. ప్రధానంగా పవన్ కళ్యాణ్కు కీలకమైన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మొత్తం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గత క్యాబినెట్లో ఏవైతే చేశారో వాటికి తోడుగా ఐటీ అప్పుడు చేశారు. ఐటీతో పాటు ఇప్పుడు మానవ వనరుల శాఖకు కూడా కేటాయించడం కీలక అంశంగా మారింది. ఇక దీంతో పాటుగా పయ్యావుల కేశవ ఆర్థిక శాఖ ఇవ్వటం జరిగింది. అనూహ్యంగా మొదటిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆర్థిక శాఖ గతంలో పిఎస్సి చేసిన అనుభవం నేపథ్యంలో ఆర్థిక శాఖను పయ్యావుల కేశవ సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తారు. అదేవిధంగా అనేక కీలకమైన ఒప్పందాల విషయంలో వాటిలో కూడా కేశవ కీలకంగా ఉంటారు కాబట్టి ఆర్థిక శాఖ అతను కేటాయించినట్టు కనిపిస్తుంది. కొల్లు రవీంద్ర ఆసక్తికరంగా గనులు, ఎక్సైజ్ శాఖను గతంలో కొల్లు రవీంద్ర చేశారు. సేమ్ అదే తరహాలో ఎక్సైజ్ శాఖను కొల్లు రవీంద్రకి ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత చూస్తే హోం మంత్రిత్వ శాఖ విషయంలో హోం కంటే ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో చూస్తే ఎండోమెంట్ శాఖను కేటాయించారు. అన్నిటికంటే నారాయణ గత క్యాబినెట్లో 2014-19 క్యాబినెట్లో ఆయన సేమ్ మున్సిపల్ శాఖను ప్రధానంగా అమరావతి ల్యాండ్ పూలింగ్ మొత్తం వ్యవహారాల్లో ఆయన కీలకంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం అనేది కీలకంగా ఉంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలో మున్సిపాలిటీ శాఖను నారాయణకు సేమ్ శాఖను కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా హోంశాఖను అనితకు కేటాయించారు, వంగలపూడి అనితకు. ఈ అనిత మొదటిసారి మంత్రి అయినప్పటికీ హోంమంత్రిత్వ శాఖను ఒక మహిళకి కేటాయించడం అనేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక కీలక అంశంగా చూడొచ్చు. ఇక అదేవిధంగా నిమ్మల రామనాయుడు ఆయన జనవనరుల శాఖ ఇచ్చారు. గతంలో దేవినేని ఉమ ఇక్కడ ఈ మంత్రిత్వ శాఖ నిర్వహించారు. ప్రధానంగా పోలవరం కీలకంగా మారిన నేపథ్యంలో పోలవరం నిర్మాణం ఈసారి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాల్సిన నేపథ్యంలో వెస్ట్ గోదావరికి చెందిన నిమ్మల రామనాయుడు అదేవిధంగా అది వెస్ట్ ఈస్ట్ మధ్యలో పోలవరం ఉంటుంది కాబట్టి అదేవిధంగా స్థానికంగా లోకల్ లెవెల్లో అతనికి మంచి పట్టు ఉంది. అదేవిధంగా నిర్వాసితులకు ఫండ్ ఏవైతే ఇవ్వాల్సిన నష్టపరిహారం ఉందో ఆ నష్టపరిహారం డిస్ట్రిబ్యూషన్ అవన్నీ కీలక విషయాలు కాబట్టి నిమ్మల రామారాయుడు ఒక కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇక అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ మొదటిసారి మంత్రి అయినప్పటికీ రెవెన్యూ శాఖను అతను కేటాయించారు. ఇక అదేవిధంగా పార్థసారథికి ఐఎన్పిఆర్తో పాటు హౌసింగ్ శాఖను కూడా ఆయన కేటాయించింది. అనుభవం ఉన్న నాయకుడు, వైసీపీ నుంచి వచ్చిన నాయకుడు పార్థసారథి. ఇక అదేవిధంగా గొట్టిపాటి రవికి విద్యుత్ శాఖ. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొరత లేనప్పటికీ సోలార్ ప్రాజెక్టులు, ఇతరతర ప్రాజెక్టులు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో గ్రౌండ్గా అవుతూ ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వాటికి సంబంధించిన ఎక్సైజ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ కూడా కీలకమైన శాఖ. దాంతోపాటుగా టీజీ భరత్, కొత్తగా మంత్రిగా అయిన టీజీ భరత్, టీజీ వెంకటేష్ కుమారుడు. పరిశ్రమలు, అదేవిధంగా ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహితులు వీళ్ళందరికీ పరిశ్రమలకు సంబంధించిన ఇండస్ట్రీస్ గ్రూప్స్తో మంచి సంబంధాలు ఉంటాయని ఇచ్చారా, లేదంటే భరత్ దీనికి న్యాయం చేయగలుగుతారు అనుకున్నారా? అతనికి భరత్కి పరిశ్రమల శాఖ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అదేవిధంగా మిగతా కార్మిక శాఖ, పౌర సరఫరాలు, బీసీ సంక్షేమానికి సంబంధించి కూడా కేటాయింపులు ఉన్నాయి. నాదెండ్ల మనోహర్ స్పీకర్గా పనిచేశారు. ఆయనకు అనుభవం ఉంది, సుదీర్ఘ లెజిస్లేటివ్గా అనుభవం ఉంది. పౌర సరఫరాల శాఖను కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది జనసేన పార్టీ నుంచి. అదేవిధంగా జనసేనకి దుర్గేష్కి సినిమాటోగ్రఫీతో పాటు టూరిజం కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో రోజే ఈ శాఖను చేశారు, ఇప్పుడు టూరిజం దుర్గేష్కి ఇచ్చారు. అదేవిధంగా సినిమాటోగ్రఫీ రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఎస్పెషల్లీ పుష్ప లాంటి సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా రేట్లు పెంచమని రిక్వెస్ట్లు వచ్చే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన మొదటి అడుగు వేయాల్సింది కందులు దుర్గేష్ నుంచి, జనసేన నుంచి. ఎలా ఉంటాయి అప్పుడు పరిణామాలు అనేది మనం చూద్దాం.